అబ్బా 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 గిసోంటి చిత్రాలు నేను పుట్టిన కాని చూడలేదమ్మా. మున్సిపల్ ఎన్నికలు పెద్ద పెద్ద లొల్లులతో జరిగినాయి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చినాక కూడా అంతకంటే ఎక్కువ గొడవలు అవుతున్నాయి. ఎత్తుకపోవడేంది, ఆ మొత్తుకునుడేంది, అరాచకానికి అడ్రస్ మా తాన్నే ఉన్నది అన్నట్టు చేసిండ్రు వీళ్ళు. అందరి సమస్యలను అడిగిండ్రు, అది వీడియో రికార్డు కూడా చేసిండ్రు. సార్ మేము ఏమంటున్నాం అంటే అన్ని వాళ్లకు ఎవరైతే డిక్లేర్ చేసారో గెలిచారో వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వమని వచ్చినాం సార్ మేము. చెప్పండి సార్, చెప్పండి సార్. ఓకే రైట్. ఆయన అప్పీల్కి వచ్చేటప్పుడు ఎవరి దగ్గరికి అబ్జర్వర్ గారి దగ్గరికి జనరల్ టేక్ డెసిషన్. మీరు ఎందుకంటే అన్ని రూల్ ప్రకారం పోతారు కదా, రూల్ లేకుండా బగర్ రూల్ ప్రకారం పోయేది సార్. అక్కడ ఫైనల్ లిస్ట్ ఆల్రెడీ తగ్గగారు వచ్చి అడిగింది కదా సార్, ఆర్ఓ గారు 3 minutes అయిపోయింది కదా సార్. వాళ్ళు అప్పీల్ చేశాడు. అప్పీల్ 2 hours తర్వాత మేము అనుకుని కాదండి సార్. మీరు ఒకవేళ ఆ ఒక్కటి ఏంటి ఆ ఒక్కటి ఆఫీస్ అన్ని అధికంగా పని చేయాలి సార్. సార్ మీరు చెప్పండి సార్. ఆర్ఓ గారి డిసిషన్ ఓవర్కమ్ చేసి డిసిషన్ తీసుకోవచ్చు సార్. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పరిపాలన ఏ తీరుగా పెడుతున్నారో చూడండి. జనం ఒక పార్టీని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే కడమ పార్టీ లీడర్లు ఎత్తుకు పై ఎత్తేసి వాళ్ళని గీ తీరుగా ఎత్తుకొని పోతున్నారు. అంటే కిడ్నాప్ చేసి తీసుకొని పోతున్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ రెబల్ క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిండు. అట్లా గెలిచిండో లేడో ఇగో గిట్లా ఆటోలు ఎక్కించుకొని పరారైండు. ఇదెక్కడి న్యాయం రా దేవుడా, ఇంత ఘోరం ఉంటుందా? ఇదేదో ఆఫ్రికా దేశాలలో మనుషులను ఎత్తుకొని పోయినట్టు చేస్తున్నారు కదా అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. ఇది చూసి జనగామ జిల్లాలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోయేసరికి గెలుపు మాదంటే మాదన్నట్టు అటు కాంగ్రెస్ పార్టీలు ఇటు బీఆర్ఎస్ పార్టీలు రోడ్లెక్కి బొబ్బ వేసిండ్రు. స్వతంత్ర అభ్యర్థులను కమ్యూనిస్టు పార్టీలను మంచిగా చేసుకొని తమ దిక్కు మలుపుకునే ఉపాయాలు వేసిండ్రు. అందుకే రోడ్లెక్కి లొల్లి వేసిండ్రు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 15 వార్డులకు 10 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 1-2 వార్డులల్లా 3-4 ఓట్ల తేడాతోని కాంగ్రెస్ పార్టీ ఓడిందట. ఓడినట్టు సంతకాలు కూడా పెట్టి తర్వాత వచ్చి రీకౌంటింగ్ పెట్టాలంటే ఆఫీసర్లు ఓట్లు మళ్ళా లెక్క పెట్టడానికి తయారైనరట. అగో అందుకే అట్లెట్లా లెక్క చేస్తారు? గెలుపోటములు నిర్ణయం జరిగినాక మళ్ళా లెక్క పెట్టుడైంది అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలు లొల్లికి దిగిండ్రు. ఇగో గీ తీరుగా దుర్గం ఆడినట్టు అటోళ్ళిటు ఇటోళ్ళటు ఎక్కడ ఎవల బలం ఎక్కుంటే వాళ్ళ దిక్కు కడుమోళ్ళు మర్రుకుంటా కల్గెం పుల్గే వేస్తున్నారు తెలంగాణ మున్సిపాలిటీ రాజకీయాలను. ఏందో ఏమో పోన్రి. నిన్న మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతున్నది. మేడారం జాతరలో కోవా బన్న అమ్ముకునే ఓ అన్నకు చుట్టూ చేరి కొందరు పీనియను వీక్క తిన్న కాకులు గద్దల తిరగ చేసిండ్రు. నువ్వు అమ్ముతున్న బ్రెడ్ కాకరి డేట్ ఉన్నదా, ఎందుకు మందిని మోసం చేస్తున్నావు అన్నట్టు దేశద్రోహం చేస్తున్నట్టు అడిగిండ్రు. మేడం బతకనికి వచ్చిన మేడం అని ఆ అన్న అన్నప్పుడు నా పానాలు పోయినంత పనైంది. అయ్యో పాపం, పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళ మీదనే వీళ్ళ ప్రతాపం అని మస్తు కోపం వచ్చింది. నా తీరుగానే మీకు కూడా అనిపించింది కదా? మీకు నాకే కాదు మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఆ అన్నకు అండగా నిలబడుతున్నారు. ఏ పూట కాపూట కోవరొట్టెలు అమ్మి బతికేగా అన్న మీదనేనారా మీ ప్రతాపము? బతకనీకి వచ్చిన మేడం అని దీనంగా చెప్పినా కూడా పెంట మీద పేగులు తినే కుక్కల తిరగజేసిండ్రేంద్ర. అసలు ఆ అన్న కాదురా బతకనీకి వచ్చింది. మీరు మీడియా పేరుతోని గొట్టాలు పట్టుకొని మేడారం జాతరకు పోయిన మీర్రా బతకనీకే పోయింది. కెమెరాలు పెట్టి వచ్చిరాని ప్రశ్నలు అడిగితే వీడియోలను ఆ పబ్లిక్ చూస్తే పైసలు వస్తాయనే ఆలోచనతోని బతకనీకే పోయింది మీర్రా. అయినా ఇదేదో వీడియోల వ్యూస్ కోసమో ఇంకా దేనికోసమో కాదు, ఒక మతం మీద ద్వేషాన్ని పెంచేతానికి మతాల నడుమ పుల్లలు పెట్టి లొల్లులు పుట్టించడానికి పథకం ప్రకారం చేస్తున్న కుట్రట ఇదని అంటుర్రు చాలా మంది. కర్నూలు జిల్లాలో ఉండే షేక్ షావలి అనే ఈ అన్న మేడారం జాతరకి ఎందుకు వస్తున్నాడు? 4 రూపాయలు మిగిలితే తన పిల్లలకు తిండి దిప్పలకు అక్కరకు వస్తాయనే కదా.
కానీ బ్రెడ్డును కోసుడంటే అలాల్ చేసుడని, ఆ బ్రెడ్ పాతది పాడైంది అమ్ముతున్నాడని అంతర్జాతీయ తీవ్రవాదిని ప్రశ్నించినట్టు తేనెటీగల తీరుగా చుట్టుముట్టిండ్రు. అయినా ఆఖరి డేట్ లేని వస్తువులు ఎన్ని లేవు రోడ్ల మీద. ఏ పానీపూరికి ఉన్నది ఆఖరి డేటు, ఏ పావు బాజీకి ఉన్నది, ఏ మార్వాడోళ్ళ స్వీట్ షాపులు ఉన్న పకోడీకి ఉన్నది. వాళ్ళని ప్రశ్నించరు ఈ గొట్టాలు పట్టుకొని తిరిగే గొట్టంగాళ్ళు. చచ్చిన శవాల మీద పేలాలు ఏరుకునేటట్టు వీళ్ళ తీరుగా చేసుడు కాదు జర్నలిజం అంటే. నిజాన్ని జంకు బొంకు లేకుండా చెప్పుడు, దేశ సంపదను కొల్లగొట్టేటోళ్ళ గల్లబట్టి అడుగుడు. కానీ అవన్నీ పక్కన పెట్టి మతాల నడుమ లొల్లులు పుట్టించే పని చేస్తున్నారు గిసోంటి ఫాల్తుగా అల్లని తిడుతుర్రు సోషల్ మీడియాలో కొంతమంది. అయినా మనుషుల మాట తీరుని బట్టి, మెదిలే పద్ధతిని బట్టి వాళ్ళ గుణాలు ఉంటాయి. కానీ ఒక కులాన్ని బట్టో ఒక మతాన్ని బట్టో మంచి చెడులు ఉండయి అన్న సంగతి వాళ్ళకి ఎన్నడూ తెలుస్తాయి కావచ్చు. అది తెలిసిన గిసోంటోళ్ళు దేశభక్తి పేరుతోని కొన్ని మతాల మీద ద్వేషాన్ని పెంచుతున్నారు. పని కట్టుకొని పద్ధతి ప్రకారం ఫలానా మతమోళ్ళని టార్గెట్ చేసి కించపరుస్తున్నారు. చిల్లర కథలు పడుతున్నారు. అందుకే షేక్ షావలి అన్నకు మద్దతు ఇస్తున్నారు. ఈ దేశంలో అందరు కలిసిమెలిసి బతుకుతారు, మాది భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నారు.